అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. గత పాలకులు కామన్ సైట్లను ఆక్రమించుకోవడం వల్లే హెల్త్ సెంటర్లకు స్థలం లభించలేదని ఆయన విమర్శించారు. విజయవాడ రూరల్ మండలం రావవరపాడు పటేల్ నగర్లో అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్స్ను ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పంపిణీ చేస్తారు. స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్స్ను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 40,368 మందికి పెన్షన్స్ పంపిణీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలలోని 10,400 మందికి సుమారు 4.70 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. రావర్పాడు గ్రామ ప్రజలు ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని సూచించారు. రావర్పాడు సచివాలయం 3వ భవన పరిస్థితిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రజలు కూర్చునే కనీస సౌకర్యాలు కూడా లేవని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పాలన అస్తవ్యస్తంగా సాగిందని విమర్శిస్తూ 9 మంది సిబ్బంది ఉన్న రావర్పాడు సచివాలయం 3లో మార్చి నెలలో కేవలం 28 సమస్యల పరిష్కారం జరగటం పనితీరుకు నిదర్శనమని అన్నారు. సిబ్బంది కేటాయింపులు తీవ్ర అసమానతలు ఉన్నాయని పేర్కొన్న ఆయన 2,300 ఓట్లు ఉన్న గోడవలిలో 10 మంది సిబ్బంది ఉంటే 50,000 జనాభా ఉన్న రావర్పాడులో కేవలం 27 మంది మాత్రమే ఉండటం అన్యాయమని అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాబోయే అసెంబ్లీ సమావేశంలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణపై చర్చించి పరిష్కారం సాధిస్తానని హామీ ఇచ్చారు. సచివాలయంలో ఆలయాల సెలవులు నమోదు లేకపోవడం, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ల పబ్లిక్ గ్రీవెన్స్ బుక్స్ నిర్వహణలో నిర్లక్ష్యం పట్ల ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. బాధ్యరాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రోటోకాల్ పాటించకపోతే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. రావర్పాడు, ప్రసాదంపాడు వంటి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం మొత్తం మీద 40,368 మందికి, ఓన్లీ ఈ రూరల్ మండలం 9 గ్రామాల్లో 10,408 మందికి దాదాపు 17,35 లక్షల రూపాయలు ఈరోజు ఆఫీసర్లు కానీ, మా నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ గ్రామాన డిస్ట్రిబ్యూషన్ దాదాపు మధ్యాహ్నం జరిగే పరిస్థితి. అలాగే రామవరపాడు గ్రామంలో ట్యాక్సులు కట్టకుండా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఈ నెలలో కనుక కడితే 5% డిస్కౌంట్ వచ్చింది. దాన్ని రామవరపాడు వాడుకుని త్వరగా ట్యాక్స్ పే చేయమని మీకు కోరుకుంటున్నాం. అలాగే ఇన్కంప్లీట్ సచివాలయాలు ఉండి రామవరపాడు 3, 4 అద్దె భవనాల్లో ఉంటారు. సచివాలయం 3కి వెళ్తే పెచ్చులుడిపోయి ఎంప్లాయీస్ కూడా కూర్చోని పరిస్థితి. ప్రజలు వెళ్తే నుంచుంటా కూడా ఖాళీ లేదు, కూర్చుంటా కూర్చేయకుండా అట్లాంటి దుర్మార్గ పరిపాలన నడిపారు కదా. అంటే వచ్చిన అప్లికెంట్ ఎవరైనా సమస్యతో వస్తే అతను కూర్చోబెట్టి మాట్లాడే కూడా పరిస్థితి లేదు. అందుకనే రామవరపాడు ప్రజలు కూడా వెళ్ళడం మానేశారని భావిస్తున్నాను. దాదాపు సచివాలయం 3లో మార్చి నెల మొత్తం మీద 28 మందికి వాళ్ళు పనిచేశారు. అంటే 9 మంది స్టాఫ్ ఉండి, ఒక ఇంజనీరు, ఒక మహిళా పోలీస్ అంటే ఆవిడ చూస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ పక్కన పెడితే మిగతా 8 మంది ఎంప్లాయీస్ చేసింది. అది 28 మంది కోసం, 28 మంది ప్రజల సమస్యను అడ్రస్ చేయడం కోసం 9 మంది అధికారులు ఉన్నారంటే, అంటే ప్రతి అప్లికెంట్కి ఎంతమంది ఉన్నారనేది మీరు ఆలోచించవచ్చు. అలాగే లోపభూయిష్టంగా గతంలో నేను రివ్యూ మీటింగ్ పెట్టి అతి త్వరలో ఈ వారంలో పెట్టమని చెప్పేప్పుడు గోడవల్లిలో 2,300 ఓట్లు ఉన్న గోడవల్లి గ్రామంలో 10 మంది సచివాలయ సిబ్బంది ఉంటే 23,000 ఓట్లు, 40,000 జనాభా ఉన్న రామవరపాడులో 27 మంది ఉన్నారు. సో దీన్ని సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది. మండలానికి ఒక ఇంజనీర్ మాత్రమే ఉండే రోజుల నుంచి గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టిందో నాకైతే తెలియదు, కానీ ప్రతి సచివాలయంలో ఒక ఇంజనీర్ కేటాయించింది. ఇంతమంది ఇంజనీర్లు చేయాల్సిన పని కూడా క్షేత్రస్థాయిలో డెఫినెట్గా లేదు. ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. రేపు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో మాట్లాడి ఈ సచివాలయాల సిబ్బందిని ఎలా వాడుకోవాలి, ఎలా రీఆర్గనైజేషన్ చేయాలి, దీన్ని ఎలా ఆర్గనైజ్ వేలో దీన్ని కన్వర్ట్ చేయాలనేది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంత లోపభూయిష్టంగా 2,300 ఓట్లు ఉన్న దగ్గర 10 మంది ఉండి, 23,000 ఓట్లు ఉన్న దగ్గర 27 మంది ఉండి, పోనీ అయ్యో ఉపయోగపడుతున్నాయి అంటే ప్రజలకి. రామవరపాడు లాంటి విజయవాడ ఆనుకున్న ఊరిలో ఒక సచివాలయంలో 35 మందికి పనిచేస్తే, ఒక సచివాలయంలో 28 మంది పనిచేస్తే, నేను వెళ్ళి 3 ఎలా ఉన్నాయి, నేను ఇంకెళ్ళాల్సి 3 ఇదే స్థాయిలో పనిచేస్తాం. చాలా బాధాకరం. మీరున్న ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మీరు గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ, పెన్షన్ల సమస్యలు కానీ, రేషన్ కార్డు ఇష్యూలు కానీ పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బంది మీద ఉంది. అనుకున్న స్థాయిలో వాడు పనిచేయట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే నేను విజిట్కి వెళ్ళిన 3 ప్రసాదంపాడులో 4 సచివాలయాన్ని విజిట్ చేస్తే 4 సచివాలయాల్లో కూడా
సెలవులో ఉన్నది రికార్డులో రాశారు తప్ప, పుస్తకంలో రాశారు తప్ప ఆన్లైన్ చేయలేదు. దాని వెనకమాల ఏముందనేది మనందరికీ అర్థమయ్యే విషయం, ఇదే రాకెట్ సైన్స్ కాదు. ఆన్లైన్లో పెట్టకుండా పనిచేస్తుంటే బాధ్యత తీసుకోవాల్సిన అధికారులు డెఫినెట్గా మూల్యం చెల్లిస్తారు. రామవరపాడు గ్రామంలో నేను వెళ్ళినప్పుడే అలా ఉంటాయి. సర్వేయర్ ఒక్కడే సర్వేయర్కి వెళ్ళని చెప్పగలరు. నిజంగానే సర్వేయర్ వెళ్తే నేను అక్కడ మా పార్టీ అని పంపిస్తే నిజంగానే సర్వే చేస్తున్నారు ఆయన. కానీ మిగతా వాళ్ళు ఒక్క మెటర్నిటీ లీవ్కి ఎగ్జామ్షన్ ఉంది తప్ప మిగతా లీవ్స్ని ఆన్లైన్లో పెట్టకుండా బుక్లో పెడుతున్నారు. ఇన్వర్డ్ రిజిస్టర్ లేదు, అవుట్వర్డ్ రిజిస్టర్ లేదు, అసలు ఏ రిజిస్టర్లో లేవు. ఒక్కో సచివాలయంలో ఒక్కోటి లేదు, అసలు పుస్తకమే లేదు. ఆఖరికి ఎంత బాధాకరం అంటే ఈ సచివాలయం స్టాఫ్ని అడిగా, అసలు మీ దగ్గర విజిటర్స్ లిస్ట్ ఎంతమంది ఉందంటే రోజుకి ఎంతమంది సచివాలయానికి పబ్లిక్ గ్రీవియన్స్ల కోసం ఏదో పని మీద వస్తున్నారంటే అసలు దగ్గర బుక్కే లేదు. మండల స్థాయి అధికారిని అడిగితే మ్యాండేటరీ బుక్ పెట్టాలంటున్నారు. అలా బుక్ పెట్టకుండా కూడా పనిచేస్తున్నందుకు ఇక్కడ పనిచేసే ఈఓనే స్పెషల్ ఆఫీస్ను కూడా మందలిచ్చా. దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులే. నేను మీకు సరిచేయమని చెప్పగలను తప్ప నేను వచ్చి మీ రికార్డులు పరిశీలించి చేయటానికి నేను గవర్నమెంట్ జాబ్ కాదు, నాది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నేనే చేసి ఉండొచ్చు. దయచేసి ఇలాంటి పెద్ద గ్రామాల విషయంలో మీరు తక్షణం దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ 3-4 గ్రామాలు ఏలూరు రోడ్డు మీద ఉన్నాయి. అసలు మీరు ఏ రకమైన సచివాలయాల సిబ్బందిని కూడా సూటిగా మొన్న అడిగా. పిహెచ్సి సెంటర్ లేదు, 20,000 జనాభా ఉంటే పిహెచ్సి సెంటర్ పెట్టొచ్చు. ఏదో చెనుమూలు వెంకటరావు నాయకుడిగా ఉంటే వెరలూరులో ఆయన సొంత ఊర్లో పెట్టాడు, ఇందుపల్లిలో ఒకసారి పెట్టారు, కాకర వెంకటరత్న టైంలో ఇవన్నీ పెట్టారు. కాబట్టి 20,000 జనాభా ఉంటే పిహెచ్సి సెంటర్ పెట్టుకోవాల్సిన కనీస నిజాన్ని కూడా పాలకులు వదిలేయటం దుర్మార్గం. కనీసం ఈ కట్ల మీదే 34,000 మందో జనాభా ఉండే పరిస్థితి. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. విలేజ్ హెల్త్ సెంటర్లు పెడదామంటే అన్యాక్రాంతం అయిపోయిన భూములు. దాతలను కూడా అప్పీల్ చేస్తున్నా, దయచేసి నేను ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యుడైన కాబట్టి నేను ప్రజా సమస్య పరిష్కరిస్తున్న నా కర్తవ్యం. కాబట్టి మీకు ఒక వినతి, మీ దాతలు సమాజంలో దాతలు తగ్గిపోయిన పరిస్థితి. గతంలో స్వాతంత్రానికి ముందు నుంచి ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన 30-40 ఏళ్ళ వరకు ఏ ఊళ్ళో బడైనా ఏ ఊళ్ళో గుడైనా దాతలు ఇచ్చిందే తప్ప, ఇది లేకపోతే రాచరకంలో రాజులు ఇచ్చింది తప్ప ఇంకెవరు లేని పరిస్థితి. ఇప్పుడు సూటిగా విజయవాడ రూరల్ మండలం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు డొనేట్ చేస్తే మీకు విలేజ్ హెల్త్ సెంటర్ నేను వచ్చే పరిస్థితి. ఇక మీరు అది కూడా చేయలేనంటే లాస్ట్గా నేను నా డబ్బులతో కొనైనా కట్టించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విలేజ్ హెల్త్ సెంటర్ కూడా పెట్టకపోతే పాలకుడు కాదు నా వైఫ్. దీనికన్నా సిగ్గుచోటు ఇంకోటి ఉంటుందని నేను భావిస్తున్నా. ఓ చిన్న పల్లెటూరులో 500 ఓట్లు, 700 ఓట్లు, 300 ఓట్లు, 300 ఓట్ల పంచాయతీలు నా నియోజకవర్గంలో 10 ఉన్నాయి. 600 ఓట్ల నియోజకవర్గం ఉన్న ఓట్లు ఉన్నాయి, ఒక 8 ఉన్నాయి. 700 ఓట్లు ఉన్నాయి, ఇంకో 8 ఉన్నాయి. ఇన్ని పంచాయతీల్లో కూడా విలేజ్ హెల్త్ సెంటర్ పెట్టే మనం ప్రసాదంపాడులో పెట్టలేకపోతున్నాం అంటే సిగ్గుపడాలి, రామవరపాడులో పెట్టలేకపోతాం అంటే సిగ్గుపడాలి, ఎనికేపాడులో, నెడమనూరులో ఎక్కడైనా. అంటే ఇంత జనాభా పెరిగినాక జనసాంద్రత పెరిగిన దాన్ని బట్టే ప్రభుత్వాలు పనిచేస్తాయి, జనసాంద్రతను బట్టే బడ్జెట్ కేటాయిస్తాం. రాబోయే కాలంలో ఈ బడ్జెట్ అయిపోయింది కాబట్టి